IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన మాట తీరుతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పలు కాంట్రవర్సీల్లో బండ్లన్న పేరు మారుమోగుతూ ఉంటుంది. రెగ్యులర్ గా రాజకీయ పరిస్థితులపై కామెంట్స్ చేసే ఆయన తాజాగా మాజీ మంత్రి రోజాపై సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రోజాను ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బండ్లన్న. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే జబర్దస్త్ పిలుస్తోందిరా, కదలిరా అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఆయన మరొకసారి విరుచుకుపడ్డారు. రోజా గురించి తనకు బాగా తెలుసు అని చెప్పిన బండ్ల గణేష్ ఆమె స్కాములలో డైమండ్ రాణి అనేశారు. స్కామ్స్ చేయడంలో రోజా దిట్ట అంటూ ఆటం బాంబు పేల్చారు. రోజా ఓటమి తరువాత బండ్లన్న చేసిన ఈ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ గతంలో కూడా చాలా సార్లు రోజాపై విరుచుకుపడ్డారు. రోజాని టార్గెట్ చేస్తూ ఎన్నో కామెంట్స్ కూడా చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి పంపినందుకు కూడా రోజా డబ్బులు వసూలు చేసేదని తెలుపుతూ దుమారం రేపారు బండ్ల గణేష్. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్ లో అటు రాజకీయంగా రచ్చ చేస్తున్నాయి. కాగా ఇటీవల ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట జనసేన పార్టీ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ పై మరొకసారి తన అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల గణేష్. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని రికార్డ్ మా బాస్ కి సొంతమైందని, అది మా బాస్ రేంజ్ అని అన్నారు. ఇక సినీ వేదికలపై బండ్ల గణేష్ చేసే స్పీచ్లు, చలోక్తుల గురించి చెప్పాల్సిన పనే లేదు. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా అభివర్ణిస్తూ ఎన్నోసార్లు ఆయన అభిమానుల్లో జోష్ నింపారు.